హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీకు ఈరోజైతే ఒక ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావడం జరిగిందండి. ఆపర్చునిటీస్ అని ఎందుకన్నానంటే ఒకటి కాదండి, రెండు కాదు, ఎట్ ఏ టైము 3 జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావడం జరిగిందండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కేవలం గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది. ఏ స్ట్రీమ్లోనైనా సరే పర్వాలేదు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఏ స్ట్రీమ్లోనైనా సరే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మొదటి జాబ్ మనం చూసుకున్నట్లయితే జాయిన్ బైజూస్ యాజ్ ఏ రిమోట్ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మనం ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసేటటువంటి ఈ జాబ్ అండి. ఇక రెండవ జాబ్ చూసుకున్నట్లయితే ట్యూటర్ అండి, బైజూస్ హోమ్ ట్యూషన్స్. సో మన ఉన్నటువంటి ఏరియాలో బైజూస్ ద్వారా హోమ్ ట్యూషన్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి మనం ట్యూషన్ అనేది చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక రకమైనటువంటి జాబ్ అండి. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బైజూస్ ట్యూషన్ సెంటర్స్, అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి టౌన్ ఏరియాలో బైజూస్కి సంబంధించినటువంటి ట్యూషన్ సెంటర్స్ కొన్ని ఉంటాయండి. వాటిని బీటీసీ అంటారు. ఈ యొక్క ట్యూషన్ సెంటర్స్కి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుందండి. అంటే ఇది ఒక రకంగా ఆఫీస్ జాబ్ అనుకోండి, మనం ఇంటి దగ్గర కాదు, అక్కడ ట్యూషన్ సెంటర్కి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుందండి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్లో మనం వెళ్ళి ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, మొదలైన విషయాలన్నీ కూడాను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీటికి సంబంధించినటువంటి ఈ 3 జాబ్స్కి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒక్కొక్క లింక్ కూడా మీకు ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే 100% అనేది రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి రెస్పాన్స్ రావడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇక్కడ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే హెల్పింగ్ ది స్టూడెంట్స్ టు స్ట్రెంథెన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్. మ్యాథ్స్, సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు చూస్ చేసుకుంటారో ఆ యొక్క సబ్జెక్టు ప్రకారము కండక్టింగ్ ది ఆన్లైన్ క్లాసెస్, క్లారిఫైయింగ్ ది డౌట్స్ అండ్ క్రియేటింగ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అవర్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్ 4th to 10th లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు ఇచ్చినటువంటి లెర్నింగ్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవటం. స్టూడెంట్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ మాత్రం క్లియర్గా చూసుకోండి. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే సొల్యూషన్ ఇస్తామో ఆ సొల్యూషన్ అనేది స్టెప్ బై స్టెప్ సొల్యూషన్, క్వశ్చన్స్ రేజ్డ్ బై ది స్టూడెంట్స్. సో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ క్లారిటీగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఒక వీక్ వచ్చేసేటప్పటికి 12 అవర్స్ ఒక వీక్కి మనం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీట్ ది రిక్వైర్మెంట్ 24 సెక్షన్స్ ఆఫ్ ది వీక్ అండ్ మ్యాండేటరీ అండ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ టేకింగ్ ది సెషన్స్ ఫర్ ది అప్ టు 12 అవర్స్. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 24 సెషన్స్ ఒక వీక్కి తీసుకోవాలన్నమాట. అంటే 12 అవర్స్, అట్లీస్ట్ 12 అవర్స్ ఒక వీక్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక్కడ టైమింగ్ ఏమి ఇచ్చారంటే మేజర్ నాన్ సెషన్స్ యాక్టివిటీస్ బిట్వీన్ ది 3 to 4:30 PM అండ్ సెషన్స్ వుడ్ బి ఫ్రమ్ ది 4:30 నుంచి 9 PM. అంటే యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన టైమింగ్ ఏంటంటే 3:30 నుంచి, అంటే మధ్యాహ్నం 3 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా ఉంటుంది. ఫస్ట్ 1 hour అంటే 3 o'clock నుంచి 4:30 వరకు కూడా మీకు నాన్ సెషన్ యాక్టివిటీస్ మీకు ఉంటాయన్నమాట. ఆ తర్వాత అసలు సెషన్ స్టార్ట్ అవుతుంది. అంటే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అనేది మీకు 4:30 నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ 4:30 నుంచి నైటు 9 o'clock వరకు కూడా మీరు క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ టైమింగ్ క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే మరొకసారి క్లియర్గా చూడండి. మనకి సెషన్స్ అనేవి 3:30 నుంచి 4:30 వరకు యాక్చువల్గా ఉంటుంది. ఫస్ట్ 1 hour మాత్రం మనకి నాన్ సెషన్ యాక్టివిటీస్ మనకి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనం స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము 4:30 నుంచి 9 PM వరకు. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ ఎడిషనల్ వర్క్ లోడెడ్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ది స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ బిట్వీన్ ది 3 to 9 PM. సో వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మనం ఈ యొక్క టైమింగ్లో మనం డౌట్ క్లారిఫై చేయాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ అండ్ ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి, అంటే జనరల్గా మనం వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎడ్యుకేషన్ పర్పస్గా 4th నుంచి 10th వరకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ చెప్పాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా
థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. డెమాన్స్ట్రేట్ అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి. మల్టీ టాస్క్ థింకింగ్, క్రియేటివిటీ ఉండాలి. బీ విల్లింగ్ టు వర్క్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఇంక్లూడింగ్ ది ఈవినింగ్ అండ్ వీకెండ్స్ కూడా, ఒకవేళ వీకెండ్స్లో కూడా వర్క్ చేయాలని అవకాశం వస్తే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి శాలరీ కాంపెన్సేషన్ చూసుకున్నట్లయితే 25,000 రూపీస్ పర్ మంత్ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. 100% ఇది జెన్యూన్గా మీకు బైజూస్ అంటే మీరు ఎటువంటి సేల్స్ కానీ ఎటువంటి ఇది టార్గెట్స్ అట్లాంటివి ఏమి ఉండదు. మీరు చక్కగా ఇంటి దగ్గర కూర్చొని మీరు ఈవినింగ్ నుంచి నైట్ 9 o'clock వరకు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 వీక్లీ ఆఫ్ కంపల్సరీగా ఉంటుంది. 1-on-1 ఇంటరాక్షన్, ఒక స్టూడెంట్ ఒక్కసారి మాత్రమే మనకి ఇంటరాక్షన్ అవుతారనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవేళ ఇంటరాక్షన్ అయితే వాళ్ళతో యాక్టివిటీగా మాట్లాడాలన్నమాట. ఎంప్లాయీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కంపల్సరీగా మేము చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో లొకేషన్స్ ఆల్ క్లాసెస్ ఆర్ ఆన్లైన్లోనే ఉంటాయి. సో కంప్లీట్గా ఇక్కడ ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి సైన్స్ గ్రాడ్యుయేట్స్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్ కింద మనం చేసుకోవచ్చు. సో పార్ట్ టైం జాబ్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎవరైతే మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్స్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై వస్తుంది 100%. చక్కగా 25,000 రూపీస్ అనేది పర్ మంత్ ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం అండి. ఆల్రెడీ ఇదివరకు కొంతమంది కమెంట్ చేశారు, పార్ట్ టైం జాబు డిగ్రీ కంప్లీట్ అయింది ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పేసి మనకి కమెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగిందంటే, మీకు కమెంట్ సెక్షన్లో ఒకరు కమెంట్ చేశారండి, 2021లో కంప్లీట్ అయింది ఏదన్నా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. సో ఈ కమెంట్ ఎవరైతే పెట్టారో వీళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిమోట్ జాబ్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉండకుండా ఇంటి దగ్గర చక్కగా పార్ట్ టైం జాబ్ చేసుకోండి, అప్లై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ 3 జాబ్స్కి కూడా ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం ఎండ్ ఆఫ్ ది వీడియో మనం చెప్తాను. 3ఇంటికి కూడాను అప్లై ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ట్యూటర్ జాబ్ గురించి మనం చూద్దామండి. బైజూస్ ట్యూటర్ అంటే మనం స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి మనం చెప్పాల్సినటువంటి జాబ్ గురించి డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి చూద్దామండి. వీటికి సంబంధించినటువంటి జాబ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా కంప్లీట్గా పార్ట్ టైం జాబ్ అండి. ఇది ఏంటంటే ఒక రకంగా ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే, కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారము ఆ యొక్క స్టూడెంట్స్కి మనం ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. మీకు గుర్తే ఉంటుంది, మనకి స్కూల్ అయిపోయిన తర్వాత మనం ట్యూషన్ ఆ టీచర్ ఇంటికి వెళ్ళడం లేదంటే మన ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పడం అది ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ పార్ట్ టైం కింద ట్యూటర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడాను హోమ్ ట్యూషన్ స్టూడెంట్స్ రెసిడెన్సీ ఇన్ యువర్ ప్రిఫర్డ్ ఏరియా. సో మీకు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాలో ఎవరైతే ఈ బైజూస్ ద్వారా హోమ్ ట్యూషన్ కోరుకుంటున్నారో వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఈ యొక్క ట్యూషన్స్ అనేది చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే టీచ్ స్టూడెంట్స్ యాజ్ పర్ ది కరిక్యులం అండ్ షెడ్యూల్డ్ విత్ ది పర్సనలైజ్డ్ అటెన్షన్. సో వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారము మనం వెళ్ళి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి మనం ట్యూషన్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. డిస్కస్ హోంవర్క్ గురించి, రిజాల్వ్ డౌట్స్ గురించి, అలాగే ప్రిపేర్ కస్టమైజ్డ్ అసెస్మెంట్. అంటే మనకి ట్యూషన్ ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటాం కదా, సేమ్ అదే అనమాట. వాళ్ళకి వచ్చిన డౌట్స్ గురించి క్లారిఫై చేయటం, వాళ్ళకి ఇచ్చినటువంటి హోంవర్క్ గురించి మనం హెల్ప్ చేయటము. సో 1-on-1 కాన్సెప్ట్ లెర్నింగ్ అనమాట. అంటే ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని మన మామూలుగా ట్యూషన్లో చెప్పినట్టుగా ఒక 10 మందిని 20 మందిని కూర్చోబెట్టి ఆ విధంగా ట్యూషన్ చెప్పడం ఉండదండి. ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళి ఒక స్టూడెంట్కి మాత్రమే మనం వివరించాల్సి ఉంటుంది. ఆ విధంగా పర్ డే ఒక 3-4 అవర్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది పార్ట్ టైం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్లో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి ట్యూషన్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి కావాల్సింది అంటే గుడ్ కమ్యూనికేషన్, పేషెన్సీ ఉండాలి. అదేవిధంగా డెడికేషన్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్కి చెప్పడంలో మంచి డెడికేషన్ ఉండాలి. ఈ జాబ్కి వచ్చేసి హౌస్ వైఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీచర్స్కి మంచి అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. స్టూడెంట్ ఓన్ 2-wheeler 4-wheeler ఏమన్నా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మంచిదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఫైనల్గా ఈ జాబ్ కూడా ఎలాగ అప్లై చేయాలో చూద్దామండి. ఫైనల్గా ఇంకోటి ఉంది కదా, బీటీసీ అని జాబ్. ఈ బీటీసీ క్లాస్ అంటే
బైజూస్ ట్యూషన్ సెంటర్. ఇది ఏంటంటే ఈ జాబ్ అనేది మీకు ఈ 3 జాబుల్లో కూడాను ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి జాబ్ అయితే ఇది కంప్లీట్గా పార్ట్ టైం జాబు. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ చేసినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండే స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ అనేవి మనకి 3 నుంచి మధ్యాహ్నం నైట్ 9 వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. రెండోది ట్యూటరు, అంటే స్టూడెంట్ ఇంటికి వెళ్ళి మనం ఉన్నటువంటి డౌట్స్ హోంవర్క్లో హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా బీటీసీ, ఇది బైజూస్ ట్యూషన్ సెంటర్కి, అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో సిటీలో బైజూస్ ట్యూషన్ సెంటర్ ఉంటాయి. ఆ సెంటర్కి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుందండి. ఇదేంటంటే బయాలజీకి సంబంధించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ 4th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం చెప్పాల్సి ఉంటుందండి. పాన్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీక్లీ 6 days వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టైమింగ్ అనేది ఏంటంటే ఒక ఏరియాని బట్టి మారుతుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. యాక్చువల్ టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 12 నుంచి నైట్ 9 వరకు ఈ యొక్క టైమింగ్. మధ్యలోనూ ఎప్పుడైనా సరే మనకు ఆ టైమింగ్ ఇవ్వచ్చు, ఒక సిటీని బట్టి మారుతూ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగానే, సో స్టూడెంట్ కరిక్యులం అదే షెడ్యూల్ ప్రకారం మనం చెప్పాల్సి ఉంటుంది. మానిటర్ ది స్టూడెంట్స్ డిసిప్లైన్ అండ్ క్లాస్ యాక్టివిటీ చక్కగా చూడాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే బైజూస్ ఆ సెంటర్కి వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయి ఉంటారు, అక్కడికి బైజూస్ సెంటర్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఒక 10 మంది 15 మంది ఉంటారు క్లాస్లో. సో డిస్కస్ ది హోంవర్క్ గురించి, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ గురించి మానిటర్ చేసి స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఫుల్ టైం అండి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. అంటే మనం సెంటర్కి వెళ్ళి వర్క్ చేస్తాం కాబట్టి ఒక విధంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ బీఈ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీడీఎస్సీ, బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్, పేషెన్సీ అండ్ తర్వాత డెడికేషన్ టువర్డ్స్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ కూడా నార్మల్ అండి. ఇదివరకు మనం డిస్కస్ చేసాము. అండర్స్టాండింగ్ ఆఫ్ ది నేషనల్ అండ్ స్టేట్ కరికులం గురించి తెలిసి ఉండాలని చెప్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్లయితే అట్ రెస్పెక్ట్ టు బీటీసీ సెంటర్స్. సో బీటీసీ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క సెంటర్ దగ్గర మనం అప్లై చేసుకుంటే సరిపోతుందన్నట్టు. మనం అప్లై చేసుకున్న తర్వాత ఆ సెంటర్కి వెళ్ళి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ అండ్ లోకల్ స్టేట్ లాంగ్వేజ్ మనకి వచ్చి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే అప్లై ఫర్ దిస్ జాబ్ అని అంటే ఈ ఉన్నటువంటి 3 జాబ్స్కి కూడాను ఒకే విధంగా ఉంటుందండి అప్లై ప్రాసెస్ అనేది. ఒకటి మీకు చూపిస్తాను, మిగతాయి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ యొక్క జాబ్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఎవరికైతే మీకు రెస్పాన్స్ వస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా వాళ్ళకి రెస్పాన్స్ అనేది మనం ఇద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మెయిల్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తారండి. క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఇస్తారు, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబరు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇస్తారనమాట. ఏదైతే అది టిక్ చేస్తారు, బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఈ, బీటెక్ వాళ్ళు కూడా మనకి జాబ్ ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రెజెంట్ మీరు ఏ సిటీ ప్రిఫర్ చేస్తున్నారు అంటారు. ఈ వీటిల్లో ఉన్నటువంటి సిటీ ఉంటే పర్వాలేదు, లేదంటే ఒకసారి చూస్ చేసుకోండి. మ్యాక్సిమం ఉండొచ్చు ఉన్నటువంటి సిటీల్లో ఏ సిటీ ఉందో ఆ సిటీలో చూస్ చేసుకోండి. సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయాలజీ అది చూస్ చేసుకొని ఫైనల్గా రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేసినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్ చాలా జాగ్రత్తగా అప్డేటెడ్ చేయండి. నేను శాంపుల్ రెజ్యూమ్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని యూస్ చేసుకొని కొన్ని మోడిఫికేషన్స్ ఏమైనా అవసరమైనట్లయితే మోడిఫికేషన్స్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయిన మీకు వెంటనే మీకు 100% రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ అనేది నేను చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్లో చూసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఏదైతే సూటబుల్ అవుతుందో వాటికి అప్లై చేయండి. నా ఎయిమ్ ఏంటంటే మీకు ఈ వీడియోస్ చూసి డెఫినెట్గా మీరు జాబు తెచ్చుకోవాలనే నా ఉద్దేశం. అందుచేత మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా అట్లీస్ట్ ఒక 10,000 రూపీస్ మీరు ఎర్న్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. సో మా రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.